ముందుగా అయితే ఇవి ఎండు ముక్కలు, డ్రై పీసెస్, డ్రై మటన్ ముక్కలుంటాయి కదా! వాటిని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసుకొని ఉడికించుకున్నాను. ఒక 5 విజిల్స్ దాకా. అవి బాగా ఉడికాయి అనుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ దానిలో వేశాను. ఇంకొక ఉల్లిపాయ దీంట్లో మిక్సీలో వేసుకుంటున్నాను. కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఈ టొమాటో ఒకటి, ఉల్లిపాయ ఒకటి అవి కూడా వేసుకొని కొబ్బరి ఒక 1 స్పూను, గసగసాలు 1 స్పూను, వెల్లుల్లి 10 రెబ్బలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా. ఆ పేస్ట్‌ని కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. వేసుకొని దాంతోపాటు ఉప్పు, కారం ముందే వేసాం కాబట్టి ఈ టైంలో మనకి ఈ కర్రీకి పేస్ట్‌కి సరిపడా మళ్ళీ వేసుకోవాలన్నమాట. అందుకే చెప్తున్నాను. జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే ఇబ్బంది లేదు. ఓకేనా? పసుపు ఒక 1/2 స్పూను, కారం ఒక 1 స్పూన్ మళ్ళీ వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకొని చేసుకోండి. ఉప్పు మాత్రం 1 స్పూన్ అంత చిన్న స్పూన్‌తోనే వేసుకున్నాను. ముందే ముక్కలకి పట్టించేసాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక 1/2 స్పూన్ వేశాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సరిపోతుంది. వేసుకొని ఆయిల్ ఇందాకేం వేయలేదు. ఇప్పుడు మాత్రం 4 స్పూన్స్ దాకా వేశాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మనకి కరివేపాకు 2 రెమ్మల దాకా వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది కదా! ఏ కర్రీకైనా మన కరివేపాకు అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వేసేసుకొని ఇంకా ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఆ వాటర్ కూడా ఇంకో 4 టీ గ్లాసెస్ అంత వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా దగ్గర పడేంతసేపు ఉడికించుకుంటే లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చెప్పాను కదా, ధనియాల పొడి, గరం మసాలా 2 వేసుకొని దగ్గర పడేంతసేపు మూత తీసి ఉడికించుకుంటే మనకి టేస్టీ ఎండు ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా